గ్యారంటీ గెలవగలుగుతున్నాం, గెలిచేశామని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసుల వ్యవహార శైలి షాక్ ఇస్తోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు విజయం వెనక ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు, ఎన్నికలలో తమకి కావలసిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ పర్సంటేజ్ 1% అవ్వచ్చు, ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళే పోలింగ్ బూతుల దగ్గర ఉండటం వలన ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ జగన్ మీద తీవ్రమైనటువంటి కోపం ఉండటానికి కారణం వాళ్ళకి నెలకి 1వ తారీఖు జీతాలు పడకపోవడం, అట్లాగే వాళ్ళు కోరుకున్నట్టుగా జీతాలు పెంచకపోవడం, వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం. ఆ ఆగ్రహంతో రగులుతున్నటువంటి వాళ్ళు అదే పోలీసులకైతే సరెండర్ లీవ్స్ లాంటి వాటిని కూడా ఆపేయడంతో చిట్ట చివరిలో ఇచ్చిన అసంతృప్తితో రగిలినటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను చాలాసార్లు ప్రస్తావించా. వాళ్ళది మొట్టమొదట ఆ సమస్య ప్రస్తావించిందే నేను, ఆ తర్వాత రోజుల్లో ఇవ్వకపోతున్నప్పుడు ప్రస్తావించింది నేనే, అలాగే సందర్భంలో ఇప్పుడు చివరిలో ఇచ్చినప్పుడు కూడా ప్రస్తావించింది నేనే. అలాంటి వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే పోలింగ్ తర్వాత లేదా పోలింగ్ రోజున వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తా కూర్చుంటాం అంటే కావాలనినే సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. అలాగే తర్వాత తాజాగా వైసీపీ వాళ్ళు తిరగబడుతున్నప్పుడు వెంటపడి పట్టుకుంటున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యేలైనా లెక్క చేయట్లేదు. అంటే ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకు వచ్చేసిందా పోలింగ్ సరళిని చూసి? ఇది ఓ సందేహం.